మీరెన్ని మాటలు చెప్పినా కాశ్మీర్ మాదే. సింధు జలాలు మా వరకు రాకుండా ఎలా ఆపుతారు? సింధు జలాలు ఆపేస్తే ఆ డ్యామ్లు ఎలా ఉంటాయి? వాటిని ఖచ్చితంగా మేము పేల్చేస్తాం. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు ఇప్పుడు హల్చల్గా మారాయి సోషల్ మీడియాలో. ఈ వ్యాఖ్యలు చేసింది పాకిస్తాన్ లష్కరే తోయిబా టెర్రరిస్ట్. అటు మనం చూస్తే అబ్దుల్ రఫూఫ్గా మనకు తెలుస్తుంది. అతను ఏం మాట్లాడాడు, అసలు ఈ వ్యాఖ్యలు చేయడానికి కారణం ఏంటి, అతను ఇంకా ఎటువంటి వ్యాఖ్యలు చేశాడనే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అది మన దగ్గర ఉంది, ఒకసారి మనం చూద్దాం. అతను ఏం మాట్లాడాడో విన్న తర్వాత దీని గురించి మనం डिस्कस చేద్దాం. कश्मीर भी हमारा है, बहुत सख्त सख्त बातें कह रहा हूं और कोई खौफ नहीं है। जिन डैमों में से तुम पानी रोकोगे फिर वो डैम भी सलामत रहेंगे कि नहीं रहेंगे ये दुनिया जानेगी। कश्मीर भी हमारा है, बहुत सख्त सख्त बातें कह रहा हूं और कोई खौफ नहीं है। जिन डैमों में से तुम पानी रोकोगे फिर वो डैम भी सलामत रहेंगे कि नहीं रहेंगे ये दुनिया जानेगी। कश्मीर भी हमारा है, बहुत सख्त सख्त बातें कह रहा हूं और कोई खौफ नहीं है। जिन डैमों में से तुम पानी रोकोगे फिर वो डैम भी सलामत रहेंगे कि नहीं रहेंगे ये दुनिया जानेगी। कश्मीर भी हमारा है, बहुत सख्त सख्त बातें कह रहा हूं। రైట్, మనం విన్నాం కదా, పాకిస్తాన్లోని టెర్రరిస్టులు మళ్లీ రెచ్చిపోతున్నారు. సింధు జలాలపై ఇప్పుడు లష్కరే తోయిబాకి సంబంధించిన టెర్రరిస్ట్ అబ్దుల్ రఫూఫ్ వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇది ప్రస్తుతం వైరల్గా మారిందని చెప్పుకోవచ్చు. ఈ వీడియోలో ఒక విధంగా అటు భారత్కి వార్నింగ్ ఇస్తున్నట్లు కూడా మాట్లాడుతున్నాడు. అయితే ఎప్పుడైతే మదర్సా పైన అటాక్ చేసిందో ఇండియన్ ఆర్మీ, అప్పుడు మసూద్ అజార్కి సంబంధించిన ఫ్యామిలీ మొత్తం చనిపోవడం కూడా మనకు తెలిసిన విషయమే. ఇక ఆ చనిపోయినప్పుడు కార్యక్రమాల్లో భాగంగా ఎవరైతే ఇప్పుడు మాట్లాడిన అబ్దుల్ రఫూఫ్ ఒక ప్రబోధకుడుగా అక్కడికి పాల్గొనడం కూడా మనం చూస్తున్నాం. హఫీజ్ సయ్యద్తో పాటు ఉన్న ఫొటోస్ ఇప్పుడు మనం స్క్రీన్ పైన చూస్తున్నాం. అయితే అతను ఒక ప్రబోధకుడు అని చెప్పి కూడా పాక్ ఆర్మీ చెప్పి అతను టెర్రరిస్ట్ కాదు అని చెప్పి కప్పిపుచ్చే ప్రయత్నం చేసింది అప్పట్లో. ఈ ఫొటోస్ అన్ని అప్పుడే వైరల్గా మారాయి. ఈ ఫొటోస్కి సంబంధించి కూడా చాలా మంది ఇతను కూడా టెర్రరిస్ట్ అని చెప్పి ఎంతో మంది తెరపైకి తీసుకొచ్చారు. ఇండియన్ ఆర్మీకి సంబంధించిన నేతలు అని చెప్పుకోవచ్చు, ఇండియా నేతలు అని చెప్పుకోవచ్చు, ప్రతి ఒక్కరు కూడా. అయితే తను కాదు, కేవలం ప్రబోధకుడు మాత్రమే. ఏదైతే అంత్యక్రియల కార్యక్రమం ఉంటుందో, మసూద్ అజార్కి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చనిపోయారు, వాళ్ళ అంత్యక్రియల కార్యక్రమంలో భాగంగా అతను రావడం జరిగింది, అతను స్పీచ్ ఇవ్వడం జరిగింది తప్ప అతను టెర్రరిస్ట్ కాదని చెప్పి పాకిస్తాన్ ఆర్మీ ఈ వ్యాఖ్యల్ని కొట్టేసింది. మనం చూస్తున్నాం ఒక సైడ్ ఫస్ట్ బాక్స్లో ఎప్పుడైతే మసూద్ అజార్ ఫ్యామిలీకి సంబంధించిన మెంబర్స్ చనిపోయినప్పుడు పాక్ ఆర్మీతో పాటు ఇప్పుడు ఏదైతే ఈ వ్యాఖ్యలు చేశాడో రెచ్చగొట్టే విధంగా లష్కరే తోయిబాకి సంబంధించిన టెర్రరిస్ట్ అబ్దుల్ రఫూఫ్ కూడా అక్కడ ఉండటం, అక్కడ కొంత స్పీచ్ ఇచ్చే క్రమాన్ని కూడా మనం ఫస్ట్ బాక్స్లో చూస్తున్నాం. అండ్ సెకండ్ బాక్స్లో అతను చేసిన స్పీచ్కి సంబంధించిన వీడియో చూస్తున్నాం. అయితే ఈ స్పీచ్లో భాగంగా మీరెన్ని మాటలు చెప్పినా కాశ్మీర్ మాది మాత్రమే కాశ్మీర్, మీరు ఎన్ని చెప్పినా అది మీది మాత్రం కాదని చెప్పి కూడా ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఇక నీళ్ల గురించి వస్తే, సింధు జలాలు ఏదైతే ఇప్పుడు భారత్ పాక్ మధ్య నెలకొన్న ఘర్షణల కారణంగా సింధు జలాల్ని ఆపేసిందో భారత్, ఆ జలాలకి సంబంధించి మాకు నీళ్లు రాకుండా అడ్డుకుంటే ఆ డ్యామ్లు ఎలా ఉంటాయో కూడా మేము చూస్తాము, ఆ డ్యాముల్ని మేము పేల్చేస్తామని చెప్పి కూడా ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇస్తున్నారు ఇటు భారత్ కని కూడా చెప్పుకోవచ్చు ఈ వ్యక్తి. ఇక అదేవిధంగా టెర్రరిస్టులకి ఫుల్ సపోర్ట్గా నిలుస్తుంది పాక్ ఆర్మీ అని కూడా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇటువంటి వ్యాఖ్యలు చేసి ఒక ప్రబోధకుడు అని చెప్పి అప్పుడు ఉగ్రవాది అని చెప్తే కాదు, ప్రబోధకుడు మాత్రమే అని కొట్టిపారేసిన ఆర్మీ పక్క నుండి ఒక టెర్రరిస్ట్ ఫ్యామిలీకి అంత్యక్రియలు నిర్వహించిన వైనాన్ని కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు వీళ్ళకి సపోర్టివ్ గా మారింది పాక్ ఆర్మీ. ఏదైతే వీళ్ళు చేస్తున్న వ్యాఖ్యల్ని వాళ్ళు సమర్థిస్తూ వస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ టైంలో టెర్రరిస్టులు కలిసి అటు బోర్డర్ లో పాక్ ఆర్మీ బాంబులు పేల్చిన దృశ్యాలు కూడా లీక్ అయ్యాయి, అవి కూడా వైరల్ గా మారటం, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. ఇంత జరుగుతున్న పాక్ ఆర్మీ మాత్రం టెర్రరిస్టులు అనేవాళ్ళు మాకు సంబంధం లేదు, వాళ్ళకి మాకు సంబంధం లేదని చెప్పి కూడా వీటిని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తుంది అని కూడా మనం చెప్పుకోవచ్చు. రైట్కి ఇప్పుడు మాట్లాడిన వీడియోలో అతను ఏం మాట్లాడాడో కూడా మనం చూస్తే, సింధు జలాల విషయంలో ప్రధానంగా డ్యామ్లని పేల్చేస్తామని చెప్పారు. ఇక మరో విషయం మనం చూసుకుంటే కాశ్మీర్ మాది అని చెప్పి కూడా వాళ్ళు డైరెక్ట్గా అని చెప్పుకోవచ్చు, ఒక విధంగా భారత్కి వార్నింగ్ ఇస్తున్నట్లు కూడా తెలుస్తుంది. శత్రువు దాడి చేశాడు, మనం తిరిగి మళ్ళీ దాడి చేయాలి అని చెప్పి కూడా ఇంకో వీడియో కూడా రిలీజ్ అవడం జరిగింది అబ్దుల్ రఫూఫ్కి సంబంధించి. ఆ వీడియోను కూడా మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం స్క్రీన్ పైన. అతను ఏం మాట్లాడాడు అనేది కూడా ఒకసారి విన్న తర్వాత దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. कह रही थी
ऐ मर्द मुजाहिद जाग जरा। बुज़दिल फौज ने रात की तारीकी में हमला किया है। पाकिस्तानियों, तुम ला इलाहा इल्लल्लाह पढ़ने वाली कौम हो। ये ला इलाहा इल्लल्लाह पढ़ते आगे बढ़ो और बता दो दुश्मन को कि तुम्हें किससे पाला पड़ा। और पूरी कौम कह रही थी, ऐ मर्द मुजाहिद जाग जरा। हम बचपन में बहुत सुनते थे, अब तो कम ही सुनते हैं। ऐ मर्द, ये जिहादी तराने तो अब हम सुनने लगे, इस मार्कों के बाद सुनने लगे जिहाद की बातें। जो बचपन में हमने जिहादी तराना सुना वो यही था, ऐ मर्द मुजाहिद बुज़दिल फौज ने रात की మరో तारीकी। వీడియో మనం చూసాం. ఈ వీడియోలో అతను ఏం మాట్లాడుతున్నాడంటే, శత్రువులు దాడి చేశారు అర్ధరాత్రి వేళ వచ్చి మన దేశం పైన, మన మసీదులని చెప్పుకోవచ్చు, ఈ మదర్సాలని చెప్పుకోవచ్చు, వాటిపైన అటాక్ చేశారు, పదండి మనందరం వెళదాం అంటూ వాళ్ళపైన యుద్ధం చేద్దాము అని చెప్పి రెచ్చగొట్టే విధంగా, వాళ్ళని లోపరుచుకునే విధంగా కూడా వ్యాఖ్యలు చేసి వాళ్ళందరినీ రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం కూడా మనం చూస్తున్నాం. సో ఈ రెండు వీడియోల్ని చూసుకుంటే మనం ఒక టెర్రరిస్ట్ మాట్లాడిన విధంగానే మాట్లాడుతున్నట్టు కూడా క్లియర్ కట్గా అర్థమైపోతుంది. మెయిన్గా చూసుకుంటే మనం ఫస్ట్ బాక్స్లో స్క్రీన్ మీద చూస్తున్నాం, లష్కరే తోయిబా చీఫ్తో పాటు అబ్దుల్ రఫూఫ్ ఉన్న ఫొటోస్ కూడా ఇప్పుడు వైరల్గా మారుతున్నాయి. సో దీన్ని బట్టి చూస్తే అతను టెర్రరిస్ట్ అని క్లియర్ కట్గా అర్థమవుతుంది. కానీ పాక్ ఆర్మీ మాత్రం అతను టెర్రరిస్ట్ కాదు, టెర్రరిస్ట్కి మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పి ప్రెస్ మీట్లు కూడా పెట్టి దీని గురించి మాట్లాడడం కూడా జరిగింది. రైట్, ఇది ఏదేమైనప్పటికీ ఈ రెండు వీడియోలకి సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. రైట్ శివ, అబ్దుల్ రఫూఫ్ చేసిన వ్యాఖ్యలు మనం వింటున్నాం. ఈ వ్యాఖ్యల వల్ల ఉగ్రవాదులు ఆర్మీ ఒక్కటే అనే ఆధారాలు భారత్కి ఇంకా క్లియర్ కట్గా దొరికాయని భావించవచ్చు అంటారా? ఏదైతే వార్నింగ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు ఈ వీడియోలో అతను చేసిన కామెంట్స్ ప్రకారం మనం చూస్తే, వ్యాఖ్యల ప్రకారం మనం చూస్తే, నీళ్ళని ఆపేస్తే డ్యామ్స్ని పేల్చేస్తాం, కాశ్మీర్ మాదే అనే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఇతను టెర్రరిస్ట్ అని చెప్పి మనం క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కానీ, ఇతను టెర్రరిస్ట్ అని మనం నిర్ధారించుకోవడానికి కానీ ఈ వ్యాఖ్యలు ఆధారంగా మనం భావించవచ్చు అంటారా శివ? డెఫినెట్ గా రత్న, ఏదైతే ఇటు సింధు నది జలాలకు సంబంధించిన విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ సింధు నది జలాలు నిలిపివేస్తున్నారని చెప్పి ఏదైతే ప్రకటించారో అప్పుడు కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనిపించింది. దానికి సంబంధించి ఇప్పుడు అబ్దుల్ రఫూఫ్ సంబంధించిన మరో వీడియో కానీ, పాకిస్తాన్ సంబంధించిన సైనిక పద్ధతి కాల్పులు దానికి సంబంధించిన వీడియోస్, మరోవైపు పాకిస్తాన్ ఉగ్రవాదులు చనిపోయిన తర్వాత అక్కడ సంతాపం ప్రకటిస్తూ అక్కడ ఉన్న అబ్దుల్ రఫీఫ్ కానీ ఆయన వెనుకున్న సైన్యం కానీ అందరూ కూడా ఉగ్రవాదులకు సహకరిస్తున్నారు, ఉగ్రవాదులు వెనుక పాకిస్తాన్ సైన్యం, అలాగే అబ్దుల్ రఫీఫ్ ఉగ్రవాది అని తెలియజేయడానికి ఇదంతా ఒక సాక్ష్యంగా కూడా ప్రపంచం అంతా కూడా నమ్ముతున్న పరిస్థితి కనిపిస్తోంది. దానికి సంబంధించి పాకిస్తాన్ లో టెర్రరిస్టులు అనేవారు మళ్ళీ రెచ్చిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. సింధు జలాలపై లష్కర్ తోయిబా ఒక వార్నింగ్ కూడా ఇచ్చింది గతంలో. దానికి సంబంధించి అబ్దుల్ రఫూఫ్ వీడియో కూడా ఒకటి వైరల్ అవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీరు ఎన్ని మాటలు చెప్పినా కాశ్మీర్ మాదేనంటూ కూడా రఫూఫ్ రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం, మాకు నీళ్లు రాకుండా అడ్డుకుంటే ఆ డ్యాములు ఎలా ఉంటాయో చూస్తామంటూ కూడా ఒక హెచ్చరికను కూడా జారీ చేశారు. అంటే నీరు రాకపోతే డ్యామ్స్ సరిగా ఉండవు, వాటిని ధ్వంసం చేసే అవకాశం ఉంటుంది, చేస్తాము అనే ఇండైరెక్ట్ కొన్ని సంకేతాలు కూడా ఇచ్చినట్లుగానే ఆయన వ్యాఖ్యలు బట్టి, ఆయన హెచ్చరికలు బట్టి కూడా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆ డ్యాములను పేల్చేసినప్పుడు ఇండైరెక్ట్ గా ఒక వార్నింగ్ కూడా అబ్దుల్ రఫూఫ్ ఇచ్చారు. టెర్రరిస్టులకు ఫుల్ గా పాకిస్తాన్ సపోర్ట్ చేస్తుంది, పాకిస్తాన్ ఆర్మీ కూడా సపోర్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆపరేషన్ సింధు టైంలో టెర్రరిస్టులతో కలిసి బోర్డర్ లో పాక్ ఆర్మీ బాంబులు పేలుస్తున్న దృశ్యాలకు సంబంధించిన ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వెంటనే ఒక వీడియోను కూడా వారు డిలీట్ చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. మొత్తంగా చూసుకుంటే పాకిస్తాన్ ఆర్మీ మరి ఉగ్రవాద స్థావరాలను పెంచి పోషిస్తున్నారు, భారతదేశంపై ఉసుగొలుపుతున్నారు అనేది కూడా ప్రధానంగా అందరూ భావిస్తున్నారు. దానిలో భాగంగా బలాన్ని చేకూర్చే విధంగా కూడా పాకిస్తాన్ ఆర్మీ మొత్తం కూడా ఏదైతే ఉగ్రవాద స్థావరాలపై భారత్ దాడి చేసిన తర్వాత మరణించిన ఉగ్రవాదుల అంత్యక్రియల్లో వారందరూ పాల్గొని నివాళులు అర్పించడం, దానిలో అబ్దుల్ రఫూఫ్ కూడా ఒకరి మాట్లాడడం, ఇదంతా కూడా అబ్దుల్ రఫూఫ్ ఉగ్రవాది అనడానికి ఒక ఆధారం అయితే, ఉగ్రవాదులకు సంబంధించి అంత్యక్రియలో పాల్గొని ఉగ్రవాదులకు సహకరిస్తున్నారని నిరూపించడానికి మరో కారణం ఆర్మీ ఇంకా కూడా మరి ఉగ్రవాదుల అంత్యక్రియలో పాల్గొనడం, కుటుంబ సభ్యులకు కూడా వీడియోస్ అన్ని కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదంతా కూడా ప్రపంచ దృష్టికి వెళ్ళదు. అయినప్పటికీ కూడా పాకిస్తాన్ ఏదో విధంగా భారత్ పై ఆకాశ వేళకు ఏదో విధంగా
తమ తప్పులు లేకుండా చూపించడానికి అనేక తప్పు మీద తప్పులు చేస్తూ కూడా అనేక వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే మీరు ఏదైతే డ్యాములు సింధు నది జలాలను రాకుండా అడ్డుకోవాలని చూస్తున్నారో ఆ డ్యాములను పేరు చేస్తామనే వార్నింగ్ ఇండైరెక్ట్ గా ఒక సంకేతాన్ని కూడా వారు దానిలో భాగంగా ఇటు పాకిస్తాన్ ఆర్మీ కూడా సహకరిస్తుంది అనడానికి ఇవన్నీ కూడా ఒక నిదర్శనంగా కూడా ఈ యొక్క ఆధారాలు కూడా అందరూ పరిగణిస్తూ ఉన్నారు. రత్నం శివ, ఏదైతే ఇతను చేసిన వ్యాఖ్యలు ఉన్నాయో, అబ్దుల్ రఫూఫ్ చేసిన వ్యాఖ్యలు, వాటికి సంబంధించి మన ఇండియా నుంచి ఎవరైనా ఆర్మీ సిబ్బంది కానీ కేంద్రం నుంచి నేతలు కానీ స్పందించే అవకాశం ఉందంటారా? ఎందుకంటే అతను క్లియర్ కట్గా చెప్తున్నాడు, డైరెక్ట్గా చెప్తున్నాడు, కాశ్మీర్ మాదే, మీరు ఎన్ని చెప్పినా ఎన్ని మాటలు చెప్పినా అంటున్నాడు. ఇంకో విధంగా చూస్తే ఆ సింధు జలాలకు సంబంధించిన డ్యామ్స్ని మేము పేల్చేస్తామంటున్నాడు. మరి ఇటువంటి వ్యాఖ్యలు చేసిన క్రమంలో మన వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుందంటారు? ఎందుకంటే కాల్పుల విరమణ ఒప్పందాన్ని అటు అమెరికా అధ్యక్షుడి వరకు వెళ్ళి తెరపై తీసుకొచ్చింది పాకే. ఒక పక్కన కాల్పుల విరమణ అంటూనే మరో పక్క రెచ్చగొట్ట వ్యాఖ్యలు చేస్తున్నారు. మరి దీనికి సంబంధించి ఇండియా ఏ విధంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది? ఏదైతే పెహల్గామ్ లో ఉగ్రదాడి జరిగిన తర్వాత సింధు నది జలాలకు సంబంధించి ఒప్పందం విరమించుకోవడం కానీ, తర్వాత వాణిజ్య ఒప్పందాలు, ఇటు భారత్ లో ఉన్న పాకిస్తాన్ జాతీయులందరూ కూడా తిరిగి వెళ్ళిపోవాలి, ఇవన్నీ కూడా కఠిన నిర్ణయాలు తీసుకోవడంతో అటు పాకిస్తాన్ ఏం చేయాలో తెలియక ఉక్కిరి బిక్కిరి అవుతూ ఆక్రోశాన్ని అక్కసును వెళ్ళగొక్కుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇటు భారత్ ఒకవైపు దాడి చేస్తుంటే కఠిన నిర్ణయాలు తీసుకుంటే మరోవైపు పాకిస్తాన్ లో సొంత దేశంలో కూడా అంతర్యుద్ధం ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ ఒత్తిడంతా కూడా ఒత్తిడికి ఉన్నాయి, అందరూ కూడా కొంత ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఆగ్రహం, అక్కసు, అసహనంతోనే భారత్ పై ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారనేది కూడా అందరూ భావిస్తూ ఉన్నారు. ఈ ఆపరేషన్ సింధూర్ అనేది ఇంకా కొనసాగుతుంది, దీన్ని విరమించుకోలేదు. కేవలం కాల్పుల ఒప్పందానికి సంబంధించి మాత్రమే తాత్కాలికంగా ఒప్పుకున్నాం తప్ప ఆపరేషన్ సింధూర్ అనేది కొనసాగుతుందని భారత ప్రభుత్వం చెబుతుంది. దానిలో భాగంగా దేశవ్యాప్తంగా పాకిస్తాన్ సానుభూతి కానీ గోడ చర్యలు చేస్తున్న వారు కానీ స్లీపర్ సెల్స్ ఎవరైతున్నారో వారందరినీ కూడా అదుపులో తీసుకోవడం, వారి ద్వారా ఎవరైతే వారు సహకరిస్తున్నారో వారి వెనక ఎవరున్నారో వారికి ఫండింగ్ ఎవరు చేస్తున్నారు, ఇవన్నీ కూడా వారందరినీ అదుపులో తీసుకున్న తర్వాత పాకిస్తాన్ లో ఉన్న ఉగ్రవాదాన్ని ఇటు వారికి సానుభూతి పనులు ఎవరైతే భారత్ లో ఉన్నారో వారందరినీ కూడా ఏరి పారేసే విధంగా కూడా భారత ప్రభుత్వం వ్యవహరిస్తుంది. సింధూర్ ఆపరేషన్ సింధూర్ అనేది ఇంకా కొనసాగుతుందని కూడా తెలియజేసింది. ఈ నేపథ్యంలోనే వాళ్ళందరూ కూడా ఎవరైతే రవూఫ్ గానీ అక్కడున్న పాకిస్తాన్ సంబంధించిన కొంతమంది కీలక రాజకీయ ప్రముఖులందరూ కూడా ఈ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారని అనడానికి పోయి ప్రధానిగా అన్నది కీలక ఆధారాలు కూడా మనం బిగ్ స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. దానికి సంబంధించి ఒక పాకిస్తాన్ కి సపోర్ట్ ఉగ్రవాదాన్ని సపోర్ట్ చేసే విధంగా కూడా అక్కడున్న పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మొత్తం మునీర్ అహ్మద్ షా కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇలా ప్రతి ఒక్కరు కూడా పాకిస్తాన్ ఉగ్రవాదం ఏదైతే ఉందో ఉగ్రవాదాన్ని పెంచి పోషించే విధంగా వాళ్ళందరూ సపోర్ట్ గా కూడా అందరూ వ్యాఖ్యలు చేస్తున్నారు. కానీ ఇటు భారత్ సంబంధించి మాత్రం మౌనంగా ఉంటూనే చేయాల్సిన పని అంతా కూడా చేస్తున్నది. మొత్తం గ్రౌండ్ నుంచి మొత్తం ఎక్కడెక్కడ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించడం, దర్యాప్తు సంస్థలు వాటి పని వారు చేస్తున్నారు. ఎవరైతే ప్రధానంగా ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు పాకిస్తాన్ తీసుకుంటూ వచ్చింది. చిన్న సన్నకారు కూలీ నుంచి ఇటు వ్యాపారస్తులు ఎవరైతే తెలిసరి కూలీలు ఉన్నారు వారి సహకారం తీసుకుంటుంది, వ్యాపార సహకారం తీసుకుంటుంది. ఇటు యూట్యూబ్ చేసే సోషల్ మీడియా ఫాలోవర్స్ ఎవరైతే ఉంటారో సోషల్ మీడియా సంబంధించి యూట్యూబ్ రన్ చేసే యూట్యూబర్స్ వారి నుంచి సహకారం తీసుకుంటుంది. అన్ని విధాల సహకారం తీసుకుని భారత్ పై ఏదో విధంగా కక్ష సాధించాలి, వారిపై కక్ష తీర్చుకోవాలనే విధంగా కూడా వ్యవహరిస్తున్నారు. దానిలో భాగంగానే ఉగ్రవాదాన్ని రోజు రోజుకు పాకిస్తాన్ లో కూడా వ్యాపింపజేస్తున్నారు స్లీపర్ సెల్స్ ని. అయితే భారత్ మాత్రం ఎక్కడికక్కడ ఉగ్రవాదాన్ని మాత్రం ఉపేక్షించేది లేదు, భూస్థాపితం చేస్తామని చెప్తూనే 9 ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసింది. మిగిలిన 12 స్థావరాలపై కూడా త్వరలోనే పాకిస్తాన్ కనుక మళ్ళా ఉగ్రవాద చర్యలు మాత్రం తెర మీద తీసుకొచ్చే దాడులు చేస్తే మాత్రం మిగిలిన 12 ఉగ్రవాద సంచలనాలతోనే వాటిని మాత్రం మళ్ళీ భూస్థాపితం చేసే అవకాశం ఉంది. తాత్కాలికంగా కేవలం కాల్పుల విరమణ ఒప్పందానికి ఇరు దేశాలు అంగీకరించిన నేపథ్యంలో ఇది తాత్కాలిక విరామం మాత్రం అనేది కూడా భారత్ చెబుతోంది. భవిష్యత్తు వరకు ఉగ్రవాద చర్యలు కూడుకుంటే యాక్టివ్ వరకు భావించి యుద్ధంగా భావించి ప్రతి దాడి ఊహకందనే విధంగా ఉంటుందని కూడా భారత్ చెబుతోంది. కానీ ఇటు పాకిస్తాన్ మాత్రం ఏదో విధంగా రెస్పాన్స్ వ్యాఖ్యలు చేసుకోండి. ప్రజెంట్ మాత్రం కొత్తగా ఇటువంటి వ్యాఖ్యలు చేయనప్పటికీ గతంలో చేసిన వ్యాఖ్యలను బట్టి కూడా అందరూ ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. కానీ ఉగ్రవాదం సంబంధించి ఇంకా వారు ప్రభుత్వం కూడా ఈ మసూద్ అజార్ సంబంధించిన కుటుంబ సభ్యులు చనిపోయిన నేపథ్యంలో వారికి 14 కోట్లు ఇవ్వడం కానీ, ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసి మట్టుబెట్టిన నేపథ్యంలో ఉగ్రవాద స్థావరాలను సాధారణ గృహాలుగా భావించి వాళ్ళు వాటిపై కూడా నిర్మాణాలు చేపట్టడం కూడా భారత ప్రభుత్వం అటు పాకిస్తాన్ ప్రభుత్వం చెప్తుంది. అంతా కూడా పాకిస్తాన్ కూడా ప్రభుత్వం కూడా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది. ఇటు అబ్దుల్ రౌఫ్ లాంటి మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాటిని కూడా పెంచి పోషిస్తుంది పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కూడా అందరూ భావిస్తున్నారు. ముందుగా చూసుకుంటే ఎక్కడికక్కడ
ఆ ఉగ్రవాదాన్ని ఏరివేసేందుకు భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. కానీ ఇటు పాకిస్తాన్ మాత్రం రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూనే ఉంది. రైట్, థ్యాంక్ యూ శివ. రైట్, ఇక మనం చూస్తున్నాం ఇప్పటికే ఏదైతే ఉగ్రవాద స్థావరాలపై భారత్ విరుచుకుపడి దాడి చేసిందో దానికి సంబంధించి ఇప్పుడు మళ్ళీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు పాకిస్తాన్ టెర్రరిస్టులు అని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించిన అబ్దుల్ రఫూఫ్ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారినాయి. కాశ్మీర్ మాదే అంటున్నారు. సింధు జలాల ఒప్పందం విషయంలో కూడా డ్యామ్లను పేల్చేస్తామంటూ కూడా ఇండైరెక్ట్గా ఇండియాకి వార్నింగ్ ఇస్తూ వ్యాఖ్యలు చేయడం జరిగింది. फिर वो डैम भी सलामत रहेंगे कि नहीं रहेंगे, ये दुनिया जानेगी। कश्मीर भी हमारा है, बहुत सख्त सख्त बातें कह रहा हूं और कोई खौफ नहीं है। जिन डैमों में से तुम पानी रोकोगे फिर वो डैम भी सलामत रहेंगे कि नहीं रहेंगे, ये दुनिया जानेगी। हम बचपन में बहुत सुनते थे, अब तो कम ही सुनते हैं। ऐ मर्द, ये जिहादी तराने तो अब हम सुनने लगे, इस मार्कों के बाद सुनने लगे जिहाद की बातें। जो बचपन में हमने जिहादी तराना सुना वो यही था। बुज़दिल फौज ने रात की तारीकी में हमला किया है। पाकिस्तानियों, तुम ला इलाहा इल्लल्लाह पढ़ने वाली कौम हो, ये ला इलाहा इल्लल्लाह पढ़ते आगे बढ़ो और बता दो दुश्मन को कि तुम्हें किससे पाला पड़ा। और पूरी कौम कह रही थी, ऐ मर्द मुजाहिद जाग जरा। हम बचपन में बहुत सुनते थे, अब तो कम ही सुनते हैं। ऐ मर्द, ये जिहादी तराने तो अब हम सुनने लगे, इस मार्कों के बाद सुनने लगे